నేటి పునీతులు పునీత ఎలిజియసు గారు. ప్రభువు మనకు రక్షణము. ఆదివారం, డిసెంబర్ 1, 2024. మొదటి పఠనం యెర్మీయా 33వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొను రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున ధర్మశీలుడైన దావీదు వంశుని ఒకనిని నేను రాజుగా ఎన్నుకొందును. అతడు దేశమందంతటను నీతిని, ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణమును బడయును, యెరూషలేము భద్రముగా నుండును. ప్రభువు మనకు రక్షణము అని ఆ నగరమునకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. రెండవ పఠనం తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 12, 13 మరియు 4వ అధ్యాయం 1, 2 వచనాలు. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందును వర్ధిల్లజేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువగు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియును అగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు. చిట్టచివరిగా సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకను అధికముగా అటులనే జీవించుచు అభివృద్ధి సాధింపవలెనని మేము మిమ్ము ఇప్పుడు ప్రభువగు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ఏలయనా యేసు ప్రభువు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసితిమో మీకు ఎరుకయే కదా. ఇది ప్రభువు వాక్కు.